అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను విజయసాయి రెడ్డి గారి మీద వీడియో చేస్తున్నాను. చాలా లేట్ అయిపోయింది. కానీ నా లేట్‌కి ఒక కారణం ఉంది. ఆయన 25వ తారీఖున వచ్చిన రాజకీయ భవిష్యత్తుని ప్రకటిస్తా. నేనెక్కడికి పోలేదు. నేను ప్రస్తుతానికి రైతైనా నేను మళ్ళా రాజకీయంలోకొస్తా అని చెప్పాడు. ఆ ప్రెస్ మీట్ అంతా చూస్తే చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు గారి పరిపాలనని దూషించడం, జగన్ గారికి ఏమీ తెలియదన్నట్టు కార్నర్‌లో పెట్టుకోవడం. ఓకేనా? బీజేపీకి ఇండైరెక్ట్‌గా ఒక ఆలోచన ఇవ్వడం. ఈ పాయింట్స్ క్విక్‌గా కవర్ చేసేసి వీడియో క్లోజ్ చేస్తా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీద ఆయన తిరిగి మాట్లాడడం అనేది చూస్తూ ఉంటే టీడీపీ పార్టీలోకి ఆయన ఎళ్ళడం. ఓకేనా? ఆయన ఏమంటున్నాడు, జగన్‌కి తెలిసి లిక్కర్ స్కామ్ జరిగి ఉండదు. తెలిస్తే జరగనివ్వడు అంటున్నాడు. అసల 25 సంవత్సరాలకి లోన్ తెచ్చింది ఎవరు? ఈయన ఆధ్వర్యంలో మిథున్ రెడ్డి, కసిన్ రెడ్డి ఈ స్కీమ్‌ని తయారు చేయడానికి ఎందుకు కూర్చున్నారో, అసలు మద్యపాన నిషేధమే చేసేస్తాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు రేట్లు ఎందుకు పెంచారు? ఈళ్ళు ఈ వైఎస్ఆర్‌సీపీ పార్టీ మాట్లాడేది ఎలా ఉందంటే, అన్నీ కింద స్థాయిలో అధికారులు లేకపోతే ఆయా పీఏలు చేసేసారు. మాకు సంబంధం లేదు. మాకేమీ తెలియదు. మినిస్టర్లుగా పనిచేసినోళ్ళు, లేకపోతే సీఎంగా పనిచేసినోళ్ళు, లేకపోతే ఎవరైనా సరే మాకేం తెలియదు. మేము శుద్ధ పూసలము. ప్లీజ్ మమ్మల్ని అర్థం చేసుకోండి అని చెప్తున్నట్టున్నాం. కానీ దీని వెనకాల వీళ్ళే ఉన్నారు. ఇది ఒక నెరేటివ్ సెట్ చేసే భాగం. తర్వాత ఈయన అంటాడు, కూటమి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డికి అధికారం వచ్చే అవకాశం లేదు. ఆ కోటరీని ఒకటి టార్గెట్ చేసి పెట్టాడు విజయసాయి రెడ్డి గారు. అది పక్కన పెడితే ఆ కోటరీకి ఆ బలం లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు, నేనేం తప్పు మీరు నన్ను క్షమించేసేయండి. లేకపోతే మీ కోటరీ మాటలు నమ్మకుండా మళ్ళీ నన్ను పార్టీలో తీసుకుంటే ఈ కూటమిని విడగొట్టే ఆలోచన నేను మీకు ఇస్తా. దానికే ఆయన చెప్పిన లాస్ట్ పాయింట్ ఏంటంటే, బీజేపీ నరేంద్ర మోడీ గారు పొగుడుతూ మాట్లాడారు. అది ఎవరన్నా దేశంలో ఏ పార్టీ అయినా చేసే పని అది. అది పక్కన పెడితే టీడీపీ మాత్రమే నెగిటివిటీ వస్తుందంట 2029లో. బీజేపీ దాని మిత్రపక్షం కలిసి ఫైట్ చేస్తే థర్డ్ ఆల్టర్నేటివ్గా మళ్ళీ పవర్లోకి వచ్చే అవకాశం ఉంది. ఆ మిత్రపక్షంలో మటుకు టీడీపీ లేదు. అంటే ఆయన ఏం చెప్తున్నాడు బీజేపీకి ఇంటర్నల్గా? బీజేపీ నువ్వు చంద్రబాబు నాయుడు నమ్మింది చాలు. అర్జెంటుగానే నీ మిత్రపక్షమైన జనసేన పార్టీని వేసుకుని పక్కొచ్చేసి పవన్ కళ్యాణ్ కన్విన్స్ చేసేసి, నువ్వు ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి నువ్వు ఎదిగి 2029లో నువ్వే అధికారంలో రా అన్నట్టు ఐడియా ఇస్తూ, చూసావా నేను ఎంత బాగా ఐడియా ఇచ్చానో, బీజేపీని దూరం చేస్తే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయి. దాంతోపాటు జనసేన కూడా పక్కకు పోతుందన్న ఐడియా అనేది సభాముఖంగా జగన్మోహన్ రెడ్డికి ఒక ట్రైలర్ వదిలాడు. దాన్ని పట్టుకొని ఈ టీడీపీ ఫ్లేవర్ ఉన్న మీడియా ఏమంటది, ఆయన బీజేపీలోకి చేరిపోతాడండి, బీజేపీలోకి చేరిపోయి ఎడగొట్టేస్తాడండి, లేకపోతే జనసేనలో చేరి చెడగొట్టేస్తాడండి ఆయన. పిచ్చోళ్ళ, అసలు బీజేపీకి ఇక్కడ స్టోకే లేదు. ఇక్కడ వాళ్ళు ఎంత బాధపడ్డా ఈ మాట నిజం. స్టోక్ లేని వాళ్ళదు ఇప్పుడు విజయసాయి రెడ్డిని పిలిపించేసుకుని పార్టీలో పెట్టేసేసుకుంటే వాళ్ళకి ఇంకా ఇంత దిగుద్ది బొక్క, పెద్ద బొక్క దిగుద్ది. జనసేన పార్టీ అనుకుందాం.
జగన్మోహన్ రెడ్డి గారి అక్రమ ఆస్తుల కేసులో ఏ1గా ఉన్న వ్యక్తి, ఏ2గా ఉన్న వ్యక్తి విజయసాయి రెడ్డి. అక్రమ ఆస్తులు జరుపుకుంటున్న వ్యక్తి, లేకపోతే వైజాగ్‌లో ఎన్నో కుంభకోణాలు చేశాడన్న వ్యక్తికి సోషల్ మీడియాని నడిపించింది ఇండైరెక్ట్‌గా ఈయనే అని తెలిసిన వ్యక్తికి జనసేన పార్టీ ఎందుకు ఇస్తది? ఇదంతా ఫైనల్ కన్క్లూజన్ ఏంటి? ఈయన జగన్మోహన్ రెడ్డి నేను నీకు కావాలి. నువ్వు నన్ను తీసుకో. నేను మళ్ళా టాప్‌లో పెడతా. పార్టీలో నాకు సెకండ్ హ్యాండిల్ ఇచ్చేయి అని అడుగుతున్నాడు. అంతకు మించి ఆ ప్రెస్ మీట్‌లో ఏమీ లేదు. జర్నలిస్ట్ సాయి గురించి మాట్లాడారు. దాని గురించి కూడా మనం ఇంకొక వీడియో చేసుకుంటూ ఇంకొక కొన్ని 2 తోకల పేర్లు కూడా చెప్తాను. నాకు తెలిసిన తోకలయ్యి. ఆ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.